2026 మే 18న కేరళ రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విడి సతీశన్ గారు. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రం పేరు ఇటీవలే అంటే 2026 ఫిబ్రవరి 24న కేరళం అని మార్చిన విషయం తెలిసిందే. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరైన కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనే విషయం తెలిసిందే. కమ్యూనిస్ట్ పార్టీల ఉనికి భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనుమరుగవుతున్న తరుణంలో 2026 ఎన్నికలకు ముందు వరకు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రంగా కేరళ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి తన వాగ్దాటితో, కృషితో ఊపు తెచ్చి కాంగ్రెస్ అధిష్టానానికి ఎంతో సన్నిహితులైన కేసీ వేణుగోపాల్ గారిని కూడా కాదని మరి విడి సతీశన్ గారికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో మిగతా 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం కూడా ముగించాక అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విడి సతీశన్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరిపోవడంతో పాటు మన ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే విడి సతీశన్ గారి పూర్తి పేరు వడసరి దామోదరన్ సతీశన్. ఆయన 1964 మే 31న కేరళ రాష్ట్రంలోని కొచ్చి పట్టణానికి సమీపంలో ఉన్న నెట్టూరులో దామోదర మేనన్ గారు, విలాసిని అమ్మగారుల 5గురు సంతానంలో ఒకరిగా జన్మించారు. ఆయన కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న కేరళ లా అకాడమీ నుంచి LLB పూర్తి చేయడమే కాకుండా లా కోర్సులో మాస్టర్ డిగ్రీని కూడా, అంటే తన LLM డిగ్రీని కూడా తిరువనంతపురంలోనే ఉన్న గవర్నమెంట్ లా కాలేజ్ నుంచి పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక దాదాపు 10 ఏళ్ల పాటు 90వ దశకంలో హైకోర్టు న్యాయవాదిగా కూడా సేవలు అందించారు. అయితే చదువుకునే రోజుల్లోనే ఎంతో అనర్గళంగా పలు వేదికలపై ఉపన్యాసాలు ఇస్తూ నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు సతీశన్ గారు. పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టపడే ఆయన 2 పుస్తకాలు కూడా రచించారు. ఆయన వివాహం 1996 మే 20న లక్ష్మీప్రియ గారితో జరిగింది. వారి దంపతులకి ఉన్నిమాయ అనే ఒక కుమార్తె కూడా ఉన్నారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ KSU నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సతీశన్ గారు 1986లోనే KSU చైర్మన్గా ఎన్నికయ్యారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా కూడా సేవలందించిన ఆయన ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కూడా ఎంతో యాక్టివ్గా ఉండేవారు. 1996లో అంటే తనకి పెళ్లైన సంవత్సరంలోనే లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ బాగా సంపాదిస్తున్న సమయంలోనే కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి పరవూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన సతీశన్ గారు ఆ ఎన్నికల్లో 1116 ఓట్ల స్వల్ప తేడాతో ఓటంపాలయ్యారు. అయితే తనపై గెలిచిన పి రాజు అనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిపైనే 2001 ఎన్నికల్లో 7434 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మొదటిసారి కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన సతీశన్ గారు ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2006, 2011, 2016, 2021, 2026 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించడమే కాకుండా ఇటు ప్రజల్లో అటు పార్టీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మొదటిసారి పోటీ చేసిన ఎన్నికల్లో ఓటంపాలైనా కూడా ఎక్కడా నిరాశ చెందకుండా నాయకుడిగా తనని తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగిన సతీశన్ గారు ఆ తర్వాత వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ ఆయనకి ఎప్పుడూ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. అయితే 2021 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సతీశన్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం ఆయన రాజకీయ జీవితంలో మేలుమలుపని చెప్పుకోవాలి. అప్పటి నుంచి UDF అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న సతీశన్ గారు 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేరళలో ఉన్న మొత్తం 20 ఎంపీ స్థానాలకు గాను UDF కూటమి 18 సీట్లలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే స్థానికంగా జరిగిన అనేక ఉప ఎన్నికల్లో కూడా UDF అభ్యర్థులు విజయం సాధించేలా చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎలాంటి అంశంపై అయినా అనర్గళంగా అత్యద్భుతంగా మాట్లాడతారని పేరు తెచ్చుకున్న సతీశన్ గారు తన స్కూల్ లేదా కాలేజ్ తరపున డిబేట్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నారంటే ఖచ్చితంగా బహుమతి గెలుచుకునేవారు. అలా ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు కూడా. అయితే అంత గొప్ప మాటగారిగా పేరు తెచ్చుకున్న సతీశన్ గారికి 2025 ఆగస్టులో పాపులర్ యూత్ కాంగ్రెస్ లీడర్, అప్పటి పాలక్కడ్ ఎమ్మెల్యే, కేరళ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా అయిన రాహుల్ మమ్కోటాతిల్పై వచ్చిన సెక్షువల్ అబ్యూస్ మరియు రేప్ కేసు ఆరోపణలపై రాహుల్కి మద్దతుగా ఆయన మాట్లాడడం తీవ్ర విమర్శల పాలయ్యింది. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయ్ గారి ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైందని మీడియా ముందు గట్టిగా నినదించిన సతీశన్ గారు తన సొంత పార్టీ ఎమ్మెల్యే విషయంలో 2 నాలుకల ద్వారంతో వ్యవహరిస్తున్నారని అనిపించడమే. అయితే
తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ని పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆ వివాదం సద్దుమణిగింది. మరోవైపు కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయానికి నిరంతరం పాటుపడిన సతీశన్ గారు యూడీఎఫ్ కూటమి కేరళలో ఉన్న 140 సీట్లకు గాను 100 సీట్లకు తక్కువ వస్తే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. అయితే ఆయన అనుకున్న విధంగా యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. అందులో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 63 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. రాజకీయాల్లోకి రాకముందు లేబర్ యూనియన్ లీడర్గానే కాకుండా ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించిన సతీశన్ గారికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకి ట్విట్టర్లో 47,000 మంది ఫాలోవర్లు ఉండగా, ఫేస్బుక్లో 7,50,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న వచ్చినప్పటి నుంచి మిగతా 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తి చేసిన కేరళలో మాత్రం ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ఆసక్తితో పాటు ఆ సస్పెన్స్ కూడా చాలా రోజుల పాటు కొనసాగిన తర్వాత మే 14న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సతీశన్ గారి పేరుని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. మే 18న సతీశన్ గారితో పాటు 20 మంది సభ్యుల మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఎంతో గొప్ప చరిత్ర, రాజకీయ నేపథ్యం ఉన్న కేరళ రాష్ట్రాన్ని సతీశన్ గారు మరింత అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం.